హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మనం మా డైనింగ్ టేబుల్ మీద డెకరేట్ చేసుకున్నటువంటి ప్లాంట్స్ చూసేద్దామండి. ఇవన్నీ కూడా నేను వేస్ట్ మెటీరియల్తో ప్లాంటర్స్ తయారు చేశానండి. ఇవన్నీ కూడా మా ఇంట్లో వాడిన డబ్బాలు, పనిచేయని స్ప్రేయరు, అలాగే 10 రూపీస్ కప్స్, ఇలాంటి వాటితో కాదేది కుండీ కనర్హం అన్నట్లుగా ప్రతిదాన్ని ప్లాంటర్గా తయారు చేశానండి. ఇవాళ నేను ఏమేం ప్లాంటర్స్ మా ఇంటి వేస్ట్ మెటీరియల్తో తయారు చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూడండి. మీరు కూడా నాలాగా ఏది వేస్ట్గా పోనివ్వకుండా ప్లాంటర్గా తయారు చేస్తే కామెంట్ చేయండి. అలాగే నేను దేనితో తయారు చేశాను అనేది చూడండి. ప్రస్తుతం 10 రూపీస్ కప్ అండి ఇది. దీనిలో మనీ ప్లాంట్ కటింగ్స్ పెట్టాను. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న డబ్బాలో ట్యాంగిల్డ్ హార్ట్ ప్లాంట్ పెట్టానండి. ట్యాంగిల్డ్ హార్ట్ చూసారా ఎలా ఎదిగిందో, చక్కగా హ్యాంగ్ అవుతూ ఉంది కదా. ఈ ప్లాంట్ని నేను ఆమ్లా క్యాండీస్ డబ్బా ఉంటుంది కదండి, అవి అయిపోయిన తర్వాత ఆ డబ్బా పడేయకుండా దానిలో ప్లాంట్స్ నాటాను. అలాగే ఈ ప్లాంటర్ చూస్తున్నారా, టొమాటో కెచప్ సీసా ఐడియా ఉందండి, ఆ సీసాలో నాటానండి. ఇవి కొలియాస్ అండి. కొలియాస్ నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి. అలాగే ఇది కూడా 10 రూపీస్ కప్ అండి. ఈ 10 రూపీస్ కప్లో నేను రియో ప్లాంట్ నాటాను. రియో ప్లాంట్ చూడండి ఎంత చక్కగా ఎదిగిందో, చక్కగా గ్రీనిష్గా తయారైంది. వాస్తవానికి అది పర్పుల్ కలర్లో ఉంటుందండి. ఇంకా ఈ ప్లాంటర్ అయితే మీరు కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే అండి. ఏదో పౌడర్, చిన్న పౌడర్ డబ్బా అండి అది. ఆ డబ్బాని కూడా పడేయకుండా కొలియాస్ అలాగే మనీ ప్లాంట్ కటింగ్స్ పెట్టాను. రూట్స్ కూడా వచ్చాయండి. ఇంకా ఈ జాడీ చూస్తున్నారా, ఈ జాడీలో మా మమ్మీ దగ్గర నుండి తెచ్చుకున్నటువంటి జీజీ ప్లాంట్ కటింగ్ నాటానండి. ఇది బ్లాక్ జీజీ ప్లాంట్. క్రాక్ చూస్తున్నారా జాడీకి, ఇది బ్లాక్ కలర్ జీజీ ప్లాంట్ అండి. అందరి దగ్గర గ్రీన్ ఉంటుంది కదా, ఇది బ్లాక్ కలర్. అలాగే ఈ టానిక్ బాటిల్ చూసారా, ఇది వరకు నాకు డాక్టర్ టానిక్ రాశారండి. ఆ బాటిల్ పడేయకుండా మూన్లైట్ ఫైలోడెండ్రాన్ నాటాను. అలాగే ఈ యొక్క డిస్పోజబుల్ గ్లాస్లో పెన్నీవర్ట్ నాటానండి. పెన్నీవర్ట్ చూడండి చక్కగా రూట్స్ వచ్చేసి పక్కన బ్రాంచెస్ కూడా వచ్చాయి. అలాగే ఈ స్ప్రేయర్ అండి, పని చేయట్లేదు అది. ఆ స్ప్రేయర్లో నేను రియో ప్లాంట్ అలాగే ఫైలోడెండ్రాన్ మూన్లైట్ ప్లాంట్ నాటానండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.